వెల్కమ్ టు మై ఛానల్ రాము షమిని వ్లాగ్స్. ఈరోజు అయితే చూడండి, నేనైతే 4 కేజీల చికెన్ అయితే తెచ్చిన, కోడిని అయితే కోపించుకొని వచ్చిన. అందరూ అయితే చికెన్ తినొద్దు అంటే మేము ఏకంగా చికెన్ పచ్చడే పెట్టబోతాము. చూడండి 2 కవర్లలో అయితే వేసారు. ఇది మొత్తం అయితే ఫ్రెష్గా మామూలుగా మా తిండి కోసం మేము కోడిని కోపించుకొని వచ్చినాం అనమాట. భవానీ వచ్చింది, భవానీ గిఫ్ట్ అనమాట ఈ చికెన్ పచ్చడి. చూడండి, చికెన్ పచ్చడి పెట్టారంటే మినిమం ఈ సైజు ముక్కు ఉండాలా, ఈ సైజు ఉంటే కానీ బాగుంటుంది. ఇంగిళ్ళనే మళ్ళీ బొక్కలు అయితే తీస్తున్నా, ఎందుకంటే కొద్ది చికెన్ కర్రీ ఉండదామని అయితే మనకి ఏమంటారు, పెద్దవి అయితేనేమో బొక్కలు ఉంటే పచ్చడి టేస్ట్ రాదు. ఇప్పుడు బొక్కలు అయితే కూర చేస్తా, మెత్తం మాసం అంతా పచ్చడి అయితే పెడతా అనమాట. ఫుల్ వీడియో అయితే చూసేయండి. కొద్దిగా ఫుల్ వీడియోలు పెట్టుడు అయితే కొద్దిగా లేట్ అయిపోతుంది. ఇదైతే పచ్చడి కోసం, ఇదైతే కూర కోసం. నువ్వు 4 కేజీలు తెచ్చి సగం కూర తింటే పచ్చడి ఇప్పుడు పెడతావు అక్క అనుకుంటారు కదా, పెడతా. దానికే పెడతా, దీనికే పెడతా. పచ్చడి మాకు కాదు, మొత్తం మా చెల్లె తీసుకొద్ది. నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అలా నేను పచ్చడి తెచ్చి తినుకుంటూనే ఉంటాం. కానీ పెట్టుకోదు. మొత్తం బోన్స్ ఉన్నాయి, అన్నీ అయితే తీసేస్తున్నా. చూడండి, మొత్తం ముక్కలు అన్నీ తీసేస్తాను. మెత్తటి మాసం అయితే ఉంచుతాను. కడాయి అయితే గ్యాస్ మీద పెట్టుకున్నా. అల్ల అయితే నూనె అయితే ఏమైతే వేసుకోలేదు, కొంచెం ఉప్పు అయితే వేస్తున్నా. పసుపు, ఉప్పు, కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసి మంచిగా ఇట్లా వాటర్ అంతా ఇనికేటట్టుగా అయితే ఇట్లా బాయిల్ చేసినట్టుగా, కొంతమంది ఏమంటారు తెలుసా, అట్లా ఆవిటీలు పెట్టినట్టుగా అంటారు. మత్తగిట్ట అయితే వాళ్ళు పసుపు ఉప్పు వేసి మూత ఎత్తే వాటర్ వస్తే ఆవిటీలో పెట్టినట్టు అంట. ఈరోజు పెడితే దాన్ని మళ్ళీ రేపైనా కూర చేసుకోవచ్చు అంట. వెనకటైతే అట్ట పెట్టిర్రంట. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లోనే కాబట్టి ఫ్రిడ్జ్లో మాసం పెడతారు. వెనకట మట్టుకి ఎక్కువ ఉంటే మట్టుకి మా అమ్మమ్మ కూడా అంతే చేసిద్ది. మనం ఎప్పుడైనా నైట్ తీసిపోయినామో వండలేకపోయినామో అల్లం ఉప్పు పసుపు అల్లం వేసి కొంచెం వాటర్ అంతా తినకనిచ్చి తీసి పక్కన పెట్టిద్ది అనమాట. మళ్ళీ పొద్దున్నే కూర చేస్తారు. తలకాయ మాసం ఇవి ఏమంటారు, చికెన్ ఇవన్నీ ఇట్లా. నాకైతే అట్లా చేయాలని అయితే మా అమ్మమ్మ చెప్పింది. ఇంకా వాటర్ అయితే చూడండి ఎంత ఇనికినాయో. ఇంకా భవాన్ అయితే ఇంకా అవతల పక్క కూర చేయడానికి అయితే టమాటాలు అయితే కోస్తుంది. ఇవి అయితే అవుతున్నాయి. నేనేమో మెల్లగా ఎల్లిపాయలు పొట్టు తెస్తున్నా. ఇంక ఇద్దరం అయితే ఛాయ్ అయితే పెట్టుకున్నాం, ఛాయ్ తాగుతున్నాం. ఇంకా నేను కారం డబ్బా, పసుపు డబ్బా, ధనియాల పొడి డబ్బా అన్నీ అయితే కింద పెట్టుకున్నా. ఇంకా భవాన్ అయితే కోసుడు మీదనే ఉంది. నేనే ఛాయ్ తాగుతున్నా, అదేమో కొద్దిగా చల్లారని తర్వాత ఇది తాగుతూ ఉంటుంది. ఇంకేడైతే మంచి చికెన్ అయితే ఇక చూడండి మొత్తం ఉడికింది. మెత్తగా ఇట్లా పీస్ ఇట్లా పట్టుకుంటే ఉడికింది అట్లుంది. ఇంకా అదైతే చిల్లులు గిన్నెలు అయితే వాటర్ అయితే ఇట్లా పోస్తుంది అనమాట. ఎన్ని వాటర్ వెళ్ళినాయి చూడండి, అంత నీరు ఉందనమాట ఆ కోడి అయితే కొంచెం పెద్ద సైజుగా తీసుకున్నాం. ఎంత వాటర్ ఉందో చూడండి, అంత వాటర్ అయితే ఇనికింది. నేనైతే చుక్క నీళ్ళు పోయలేదు, చుక్క నూనె పోయలేదు. ఇంకా నేను నూనె పోతే ఇంకా అదైతే మాసమే కాదు, టేస్టే పోతుంది. ఇంకా కడాయిలదంతా మళ్ళీ ఇంక యువతలకైతే ఉంచుకొని, కాలుడైతే ఏమన్నా కాలుతుందా, పొగలైతే బీభత్సంగా పొగలు వెళ్తున్నాయి. నా చెయ్యి అయితే ఇంకా చూడండి షాక్ అయితే ఎట్లా తగులుతుందో. ఇంకా కడాయిలు అయితే నూనె అయితే పోసుకున్నా. నూనె వేడేదాకైతే మేమైతే ఎల్లిపాయలు గిట్ట అయితే మొత్తం అయితే గిల్లుకొని అయితే పెట్టుకున్నాం. ఇటు పక్క అయితే నేను కూరకు కూడా అయితే రెడీ అయితే చేస్తున్నా. ఇంకా భవానీ అయితే టమాటాలు అయితే కట్ చేసింది. ముందు టమాటాలు కట్ చేసింది, ఉల్లిగడ్డలు అయితే ఆడబెట్టింది. ఇద్దరం అయితే రప్ప కట్ చేసి ఇంకా తాలింపు అయితే వేసినాం అనమాట. అవతల పక్క అయితే కూర తాలింపు వేసినాం. మళ్ళీ పిల్లలు ట్యూషన్ నుంచి ఎంత మళ్ళీ తొందరగా వస్తారేమో దవదపోతారేమో అని ఇంకా మారుబాటం మీదే మేమైతే చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా స్టైల్లో చికెన్ పచ్చడి నేనైతే ఇలా పెడుతున్నా. బ్యాండి పెట్టుకొని అల్లం నూనె పోసుకొని ఉల్లిగడ్డలు అయితే నూనెలో ఉల్లిగడ్డలు పోసి అయితే పెట్టుకున్నాం. అట్నే అల్లం పేస్ట్ అయితే వేసిన. టమాటా చికెన్ అయితే చేస్తున్నా, ఎందుకంటే అందరికి కావాలి కదా ఫ్రై చేస్తే. ఇప్పుడు ఈ కూర అయిపోయినాము, ఈ పచ్చడి అందరి గొంతులో పోయింది, అందరి కడుపులో పోయింది. ఈ కూర చేస్తేనే ఈ పచ్చడి ఆగింది. వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చే కానీ పచ్చడి చేయాలి, మొత్తం మా చెల్లెకి ప్యాక్ చేసి పెట్టాలి. లేకపోతే మామూలు పక్కన చేయడం, మామూలు అయితే చాలా ఇష్టం. నూనె అయితే మంచిగా అయితే వేడైతే అయింది. ఇంకా నేనైతే చికెన్ పీస్లు అయితే వేసిన. పసుపు కలర్ చూడండి ఎట్లుందో, ఎల్లో కలర్ అయితే ఎట్లయినాయో అవి మంచిగా అయితే వేగాల. ఇంకా కడాయిలో కూర సరిపోలేదు, మళ్ళీ సట్లకి అయితే మార్చిన అనమాట. ఒక సట్టి తీసుకొని అల్లకైతే వేసిన. నేను కూరగాయలు ఏమని కోసి చికెన్ ఏమో అంత తీసి చిన్న కడాయి తీసిన ముద్దుగా. ఇంకా ముద్దుగా తీస్తే గల్ల అయితే అసలు సరిపోలేదు, అంత పై కురుకొచ్చి నా మీద పడుతుంది. దాదాపు మళ్ళీ సటి తీసి ఇంకా అల్ల తీసి అల్ల గుమరిచ్చిన. యువతల పక్క అయితే ఒక రౌండ్ అయితే అయిపోయింది అనమాట. ఏంచుడు అయిపోయింది. తీసి అయితే నేను ఇంకా పక్కకు అయితే పెట్టుకుంటున్నా, ఆ స్టీల్ గిన్నెలోకి వేసుకున్నా. నేను చెప్పిన కదా ఎంటికల గిన్నె తీసుకున్నా అనేసి, ఆ గిన్నె ఈరోజు చికెన్ పచ్చడికి ఉపయోగపడుతుంది.
అందరేమో డబ్బులు దాచిపెడతారు, నేనేమో ఇంటికల్ దాచిపెట్టిన అనమాట. ఇంటికల్ దాచిపెట్టి ఆ గిన్నెను జాదిచ్చిన. అది నా చేతిలో ఉన్న గిన్నె అయితే ఎంటికలకు వచ్చిన గిన్నె. బేషన్ టైప్ ఉందనమాట, బాగుంది. అగో నా చేతిలో ఉన్న చిల్లుల గిన్నె కూడా నా ఎంటికలదే. ఈ ఎంటికలు పెరగటానికి అయితే ఐబూసి పూసడం అంటే అదే ఇంకా కొబ్బరి నూనె కానీ షాంపులు కానీ సుండ్రు పడితే మెంతులు వేయటం అవి ఇవి అన్ని ప్రయత్నాలు అట్టంగా చేసి ఇట్టంగా గిన్నెల కోసం అయితే ఎంటికలు అమ్ముతుర్రు అనమాట. ఇంకా నేను కూడా అదే పాటిస్తున్నా. అందరు పాటిస్తారు కాబట్టి మనం పాటిస్తే ఏం తప్పు ఉందిలే అన్నట్టుగా నేను కూడా ఎంటికలు అయితే జాగ్రత్త దాచిపెడుతున్నా. డబ్బులైనా దాచిపెట్టకపోతే కనీసం ఎంటికలు అన్న పొదుపు చేద్దాం అన్నట్టుగా. ఇంకా అవి అయితే ఒక పక్క అయితే వేగుతున్నాయి. నేను నిమ్మకాయలు కూడా పిండుకుంటున్నా. నిమ్మకాయలు ఎన్ని తీసుకున్నావు చూడండి, 4 నిమ్మకాయలు అయితే తీసుకున్నా. ఇటు పక్క అయితే కూర అయితే ఉడుకుతుంది. ఇంకా ఎల్లిపాయలు గిల్లుడు అయితే ఇంకా కాలేదు, కొన్ని గిల్లుకుంటా కూర్చున్నాం. నేనైతే అసలు ప్రాసెస్ చెప్పలే కదా. ఈ చికెన్ పచ్చడికి నేనైతే 4 కేజీల చికెన్ తీసుకుంటే ఒక 6 నిమ్మకాయలు తీసుకున్నా. 6 నిమ్మకాయలు, సరిపడ కారం, సరిపడ ఉప్పు, మనకి టేస్ట్ తగ్గట్టు కొంచెం పసుపు, మొత్తం ఏమంటారు ఇంకా మనం మెంతిపిండి, ఇంకా సేమ్ ఉసిరికాయ పచ్చడి పెట్టినట్టే షార్ట్ కట్లో ఉసిరికాయ పచ్చడి ఎంతో ఇదంతా. ఇదేమో కొంచెం బాయిల్ చేయాలి, ఇవన్నీ చేసి ఫ్రై చేయాలి. అవేమో డైరెక్ట్గా ఫ్రై చేస్తాం. సేమ్ ఉసిరికాయల పచ్చడి పెట్టినట్టే. ఉసిరికాయ పచ్చడి పెట్టొచ్చు నీకు అనుకుంటే, చికెన్ పచ్చడి కూడా సింపుల్, ఏది పెద్ద ఘనం కాదు. ట్రై చేస్తే అనుకుంటే కానిదైతే ఏది లేదు అనుకోవాలా. మా అంటే ఒకసారి ఫెయిల్ అవుతుంది. డాక్టర్ అయినా అంతే కదా, ఒక మనిషినో ఇద్దరు మనుషులు ఇంకా సంపుడు కొంచెం అయ్యో మందులు ఫెయిల్ కావటం చేస్తేనే తర్వాతకే ఆయన పర్ఫెక్ట్ ఒక డాక్టర్ అవుతాడు. ఇంక అంతే మనం కూడా ఇవాళ చెడిపోతే రేపు మంచిగా అవుతుంది. అంతే కదా, అందుకే అప్పుడప్పుడు ప్రయత్నించాలా. ఇంకా అన్నీ అయితే ఫ్రై అయితే చేసిన. నిమ్మకాయ జ్యూస్ అయితే మొత్తం పిండి అయితే అడబెట్టుకున్నా. ఇంకా అదే కడాయిలు అయితే నేను గ్యాస్ అయితే సిమ్లో పెట్టిన. గ్యాస్ సిమ్లో పెట్టి ఎల్లిపాయలు పొట్టు తీసినవి అయితే వేసుకొని అయితే మొత్తం ఇట్లా పొంగుతున్నాయి చూడండి. స్మెల్ ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే ఎల్లిపాయలు వేయించుతుంటే ఇల్లంతా స్మెల్లే వస్తుంది. అల్లం పేస్ట్ అయితే ఈరోజే నేను ఫ్రెష్గా పట్టుకున్నాను అనమాట. నేను అల్లం పేస్ట్లో అయితే ఉప్పు పసుపు వేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటా. ఇంకెప్పుడు అంటే అప్పుడైతే ఇంకేసుకోవచ్చు. మనం ఇంటికాడ లెక్క కాదు కదా ఊకే అల్లం ఇట్లా రోట్లో నూరుకోవటానికి. నాకైతే చిన్న మిక్సీ గిన్నె అయితే లేదు, ఖరాబ్ అయిపోయింది. ఇంకా అందుకోసం అయితే ఇంకొకసారి పెద్ద దాంట్లో నాకు 2 వారాలు వస్తుంది అనమాట. అల్లం పేస్ట్ ఒక డబ్బాకి వేసుకుంటే, ఒక కిలో తీసుకొచ్చుకుంటే. ఇలాంటివి ఎక్కువ చేసినప్పుడు అయితే కొంచెం ఎక్కువ అవుతుంది. ఇటు పక్క అయితే లెగ్ పీసులతోటి ఏమంటారు బోన్స్ తోటి చికెన్ అయితే అవుతుంది. ఇటు పక్క అయితే చికెన్ పచ్చడి కూడా అయిపోతుంది అనమాట. ఇంకా అల్లం అయితే వేసుకున్న. అల్లం కూడా రెడ్గా అయితే కొంచెం బ్రౌన్ కలర్లో వేగాల. చికెన్ పీసులు ఎట్లయినాయి అట్లా కావాలా. ఇంకా అవి అట్లా కొంచెం కలర్ వస్తుంది అనుకుంటే గ్యాస్ బంద్ చేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే మనది ఆయిల్ అప్పుడు దాకా మొత్తం కాలి ఉన్నది కదా. ఇంకా దాంట్లోనే కొంచెం చల్లారినాక జరంత కారం, ఇంకా అట్లనే కొంచెం సరిపడా ఉప్పు అయితే చూసుకోవాలి. మనం ఫస్ట్ వేసుకుంటాం కదా, మళ్ళీ వేసుకుంటే కషం అవుతుంది. సప్పగున్న తినొచ్చు, కషం అయితే ఆయనతో తినలేము. ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కారం అయితే తీసిన. చాలా కారం కావాలంటే మళ్ళీ డబ్బాలో పోసుకొని అలా పోసుకొని అన్నట్టుగా ఏ రాయితో కొట్టినా అదే దెబ్బ కదా. అందుకోసం అయితే నేను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే తీసిన. సరిపడ కారం అయితే ఎత్తున్నా. మా చెల్లెనే మెంతి పౌడర్ వేసేటప్పుడు అయితే నేను మర్చిపోయాను అనమాట వీడియో తీసుడు. అప్పటికే మేము మర్చిపోయినాం. ఇంకా వీడియో తీసే ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు. తర్వాత మొత్తానికి అయితే ఇదైతే చల్లగైంది చూడండి, కళాయిలో చల్లగైంది. ఇంకా ఈ మసాలా తీసుకుపోయి నేనైతే ఆ చికెన్ ముక్కలలో వేస్తాను. మొత్తం అయితే చల్లగా అయితే అయినది. ఇంకా నేనైతే ఇంకా దాంట్లో అయితే ఎత్తున్నా. కొంచెం నాటుకోడి చికెన్ మసాలా అయితే మొన్న డిమార్ట్లో తీసుకొచ్చిన. ఇంకా అది కొంచెం అయితే వేసిన. టేస్ట్ అయితే ఇంకా సూపర్ వచ్చిందనమాట. అది వేసుడు వల్లనో ఏమో కానీ మొత్తానికి అయితే ఎప్పటికంటే కూడా ఈసారి సూపర్ టేస్ట్ వచ్చింది. నేను చికెన్ పచ్చడి పెడితే మా చెల్లికి అయితే చాలా ఇష్టం. అది హైదరాబాద్ రాకముందు నుంచి అంటుందన్నమాట చికెన్ పచ్చడి అని. ఇంతకు మా చెల్లి ఎందుకు వచ్చింది అనుకుంటురా, అదైతే బర్త్డే ఉంది, బర్త్డేకి అయితే వచ్చింది. బర్త్డేకి రావటమైంది అక్కడి నుంచి ఇక్కడికంటే ఇంకా నార్మల్గా చాలా రోజులు అయిందనేసి సడన్గా వచ్చింది అనమాట. సడన్గా సర్ప్రైజ్. నేను ఒక షార్ట్ పెట్టినా కదా, ఆ బర్త్డే గిఫ్ట్ అనమాట చికెన్ పచ్చడి. నాకేం వద్దు చికెన్ పచ్చడి ఒక్కటి పెట్టానది. సర్లే అనేసి నేను కూడా ఇంకా అంతటితో నేను ఉండలే కదా, ఒక శారీ కూడా అయితే తీసుకున్నా. నేను ఒక వీడియో అయితే పెడతా చూడండి.
మొత్తానికైతే మొత్తం అవన్నీ అయితే కలిపిన అల్లున్నది కూడా కొంచెం మొత్తం ఇట్లా మసాలా కూడా అయితే తీసుకున్నా. నేను నిమ్మరసం కూడా చల్లగా నాకైతే నిమ్మరసం పోయాలి, వేడి మీద అస్సలు పోయకూడదు. వేడి వేడి మీద పోస్తే కలర్ చేంజ్ అవుతుంది, ఇంకోటి ఏంటంటే టేస్ట్ అంతగా రాదు. కొంచెం చల్లగా నాకైతే పోయాలి, మస్తు ఉంటుంది. మరి నిమ్మ నీళ్ళు పోస్తే బూజు రాదా పచ్చడా అనుకుంటారు, అస్సలు బూజు రాదు, సూపర్ అయితే ఉంటుంది. మీరు కూడా అయితే ట్రై చేయండి. నా స్టైల్లో నా చికెన్ పచ్చడి అయితే ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. మొత్తానికైతే చికెన్ పచ్చడి అయితే పెట్టుడు అయితే అయిపోయింది. ఒక డబ్బాకి అయితే ఎత్తుకున్న, గిన్నెలు అయితే ఎన్నున్నాయో చూడండి. పచ్చడి తినగానే సంబరం కాదు, ఇప్పుడైతే విరుద్ధ